హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఇంకా న్యాచురల్ మినరల్స్ని కలిగి ఉన్న పొన్నగంట ఆకుని కమ్మగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ కర్రీ పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు సాధారణంగా ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి. 2 ముద్దలు ఎక్కువే తింటారు. అత్తయ్య ఊరి నుంచి వచ్చేటప్పుడు పొన్నగంట ఆకు తీసుకొచ్చారండి. ఈ పొన్నగంట ఆకుని టెర్రస్ మీద చాలా ఈజీగా పెంచుకోవచ్చు. మరి ఇంకా ప్రిపరేషన్ చూద్దామా? ముందుగా ఒక ఫ్రై ప్యాన్లో కర్రీకి సరిపడినంత నూనె వేడి చేసుకొని దానిలో 1/2 స్పూను జీలకర్ర, 4 పచ్చిమిర్చి చీలికలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. దీనిలోనే ఒక 1/2 స్పూను ఉప్పును కూడా యాడ్ చేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఉల్లిపాయ ముక్కల్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీనిలో ఒక 1/2 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయి మంచిగా వేగిన తర్వాత దీనిలో కూరకు సరిపడినంత ఉప్పు, కారం, పసుపుని యాడ్ చేసుకొని ఒక చిన్న గరిటెడు నీళ్ళని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు వేయించినట్లయితే ఉల్లిపాయ ముక్కలు మెత్తబడి ఆయిల్ కూడా బాగా సెపరేట్ అవుతుంది. ఇప్పుడు దీనిలో 2 మీడియం సైజ్ టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని టమాటా ముక్కలు మెత్తబడి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. ఈలోపు 2 టేబుల్ స్పూన్ల అంత చింతపండుని ఒక గిన్నెలో నీళ్లు పోసి మనం ఏదైతే కూర చేస్తున్నామో అదే మూకుడు మీద పెట్టినట్లయితే వేడికి చింతపండు కూడా బాగా నానుతుంది. పొన్నగంటాకు తోటకూర, పాలకూర లాగా సాఫ్ట్గా కాకుండా ఆకు కొంచెం దలసరగా హార్డ్గా ఉంటుందండి. అందుకని దీన్ని వీలైనంత చిన్న ముక్కలుగా తరిగినట్లయితే కూర బాగా మగ్గిన తర్వాత సాఫ్ట్గా అయ్యి అన్నంలో కలుపుకునేటప్పుడు కూడా మంచిగా కలుస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయ, టమాటో కూడా బాగా మెత్తగా మగ్గి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత దీనిలో 5-6 దంచి పొట్టు తీసిన వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. ఇవి కర్రీలో ఉడికిన తర్వాత పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటాయండి. అంతేకాకుండా వెల్లుల్లి చెడు కొలెస్ట్రాల్ని కరిగించడంలో ఎంతో హెల్ప్ చేస్తుందని అందరికీ తెలిసిందే కదండి. ఇప్పుడు దీనిలో బాగా కడిగి సన్నగా తరిగి పెట్టుకున్న పొన్నగంటాకుని యాడ్ చేసుకోవాలి. 2-3 నిమిషాలు కలుపుతూ వేయించిన తర్వాత మూత పెట్టి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టినప్పుడు ప్లేట్ పైన నీళ్లు వేయడం వల్ల ఆకు మెత్తగా మగ్గడమే కాకుండా ఆ నీళ్ళు ఉన్నంత వరకు కర్రీ అడుగు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిలోనే ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసును కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపి ఒక 1/2 చెంచా బెల్లం తురుముని యాడ్ చేసామంటే పులుపు విరిగి కర్రీ మరింత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి ఆయిల్ పైకి తేలే వరకు 10-15 నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఉడికించుకున్నామంటే కర్రీ రెడీ అయిపోతుందండి. పొన్నగంటాకులో అధిక మోతాదులో కాల్షియం ఉండడమే కాకుండా లివర్ యొక్క డీటాక్సిఫికేషన్కి పొన్నగంటాకు ఎంతో ఉపయోగపడుతుందంటండి. ప్రతిరోజు షుగర్, బీపీ మరేదైనా ప్రాబ్లం వల్ల మెడిసిన్ వాడే వాళ్ళకి ఆ మెడిసిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్ లేకుండా మన శరీరంలోని వ్యర్థాలని, కెమికల్స్ని, కాలుష్యాన్ని మొత్తాన్ని బయటకు పంపించడంలో లివర్కి ఈ పొన్నగంటాకు ఎంతో హెల్ప్ చేస్తుంది. ఒకసారి ఈ హెల్తీ రెసిపీని ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.